హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 18. రణవ్ చేతిలో ఉన్న ప్రసాదం నేలపాలవడంతో ఎక్కడ రణవ్ కోపానికి బలవాల్సి పరిస్థితి వస్తుందో అన్న భయంతో పరుగులు పెడుతుంది మిహిరా. సారీ అంకుల్ అని ఇద్దరు చిన్న పిల్లల్లా భయపడుతూ చెప్తారు. వాళ్ళు పిల్లలు భయపడడంతో ఇక కోపం తగ్గించుకుని వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చుని స్మైల్ చేస్తాడు. చూసుకుని వెళ్ళాలి కదా మీరు, ఇప్పుడు చూడండి తినే ప్రసాదం ఎలా నేలపాలయ్యిందో అని నవ్వుతూ మందలిస్తాడు. సారీ అంకుల్, ఆడుకుంటూ మీకు తగిలాము అని ఏడుపు ముఖం పెడతారు. ఇట్స్ ఓకే, మరోసారి ఇలా పరిగెత్తి ఎవరికి డాష్ ఇవ్వకండి అని చిన్నగా ఇద్దరు బుగ్గలు పట్టుకుని లాగుతాడు. ఓకే అంకుల్ బాయ్ అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిపోవడంతో చేసేదేమీ లేక కింద పడిన ప్రసాదం డస్ట్బిన్ లో వేసి మళ్ళీ ప్రసాదం కోసం వెళ్తాడు. దేవుడా, నా నోటికి ఇంత పవర్ ఉందా ఏంటి? నేను అలా అనగానే ఇలా రావణ్ చేతిలో ఉన్న ప్రసాదం నేలపాలయ్యింది. నా నోటి వల్ల ప్రసాదం నేలపాలయ్యింది అని తెలిస్తే ఆ రావణ్ నన్ను ఊరికే వదులుతాడా అని క్యూలో నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్న మిహిరా తల మీద మొట్టికాయ వేస్తాడు రణవ్. ఎవడ్రా కొట్టింది నన్ను అని తల రుద్దుకుంటూ వెనక్కి తిరిగిన మిహిరాకి రణవ్ కనిపించేసరికి సార్ మీరా అంటూ నోరు వదిలేస్తుంది. నేనే నీకు ప్రసాదం ఇవ్వలేదు అని తిట్టుకున్నావు కదా, నీ వల్లే నా ప్రసాదం నేలపాలు అయ్యింది అని మరో మొట్టికాయ వేస్తాడు. సార్ మీరు మాటికి నా తల మీద కొట్టకండి అని గుర్రుగా రణవ్ వైపుకు చూస్తుంది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు అని మిహిరా మీదకి వస్తాడు. సార్ ఏం చేస్తున్నారు మీరు, ఇది గుడి అని అనగానే మిహిరాకి దూరం జరుగుతాడు. నా ప్రసాదం నేలపాలు అవడానికి నువ్వే కారణం కాబట్టి ఇక నీకన్నా ముందు నేను ప్రసాదం తీసుకోవాలి, తప్పుకో అని మిహిరాని వెనక్కి లాగి మిహిరా ముందుకు వెళ్తాడు రణవ్. సార్ ఇది అన్యాయం, ప్రసాదం కోసం క్యూలో ముందు నిలబడింది నేను, నన్ను తోసి మీరు ఎలా ముందుకు వెళ్తారు అని ఉక్రోషంగా అడుగుతుంది. వెళ్తాను, ఎందుకంటే నీ వల్లే నా ప్రసాదం నేలపాలు అయ్యింది కాబట్టి. నోరు మూసుకుని నా వెనకే ఉండు, లేకపోతే లేకపోతే ఏం చేస్తారు సార్? లేకపోతే అని మిహిరా ముఖం దగ్గరికి వచ్చి గుడు అని కూడా చూడకుండా అందరి ముందు నీ బొగ్గ మీద ముద్దు పెడతా అని అల్లరిగా కన్ను కొడతాడు. దెబ్బకి మిహిరా షాక్ తో నోరు తెరుచుకుని రణం వైపు పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూ ఉంటుంది. ఏంటి ముద్దు కావాలా, నోరు పెద్దగా తెరిచావు అని చిలిపిగా నవ్వుతున్న రణం మాటలకి దెబ్బకి నోరు మూస్తుంది మిహిరా. దట్స్ బెటర్ బేబీ అని నవ్వుతూ చిన్నగా మిహిరా చిన్ మీద తడతాడు. రణవ్ ముందుకు తిరగడంతో దొంగ మొహమ్మడు రావణ్ గడు నన్నే బెదిరిస్తాడా అని రణవ్ని తిట్టుకుంటూ కొట్టడానికి అన్నట్టు చెయ్యి పైకెత్తి కొట్టలేక కిందకి దించేసి తిట్టుకుంటూ ఉంటుంది తను. క్యూలో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్లే కొద్దీ మిహిరా నిలబడుకుని నీరసం వస్తుంది. ఇంకెంతసేపురా బాబు, ఎంతసేపు ఇలాగే నిలబడాలి అని అనుకుంటూ చెమటలు పడుతూ ఉంటే ఓణీతో విసురుకుంటూ ఉంటుంది. అప్పటి నుంచి మిహిరా వెనుకే ఉన్నవాడు మిహిరాని గమనిస్తూ తనకి ఏదోలా టచ్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. వెనుకే ఉన్నవాడిని పట్టించుకొని మిహిరా తన ముందు ఉన్న రణవ్ని మాత్రం తిట్టుకుంటూ ఉంటుంది. మిహిరా వెనుకున్నవాడు మిహిరాకి టచ్ అవ్వాలని తనకి తగులుతూ ముందుకు నెడతాడు. దాంతో మిహిరా వెళ్లి రణవ్ మీద పడుతుంది. మిహిరా తన మీద పడడంతో కోపంగా వెనక్కి తిరుగుతాడు. ఏయ్ సరిగ్గా నిలబడలేవా, మీద మీద పడుతూ ఉన్నావు అని గయ్యమని అరుస్తాడు. సారీ సార్, నేను కావాలని మీ మీద పడలేదు, వెనుక ఎవరో నెట్టారు అని వెనుక ఉన్న అతని వైపుకు కోపంగా చూస్తుంది. సారీ అండి, చూసుకోలేదు అంటాడు. బుద్ధి లేదా మీకు, ముందు అమ్మాయి ఉంది అని చూడకుండా మీద పడుతున్నారు అని తిడుతుంది. సారీ అండి, కాలు స్లిప్ అయి పడ్డాను అని చెప్తాడు. దాంతో మిహిరా కూడా ఇక అంతకు మించి తిట్టలేక ముందుకు జరుగుతుంది. కానీ రణవ్కి మాత్రం అతని మీద డౌట్ గా ఉండడంతో అతన్ని గమనిస్తూ ఉంటాడు. ఈసారి అతను మిహిరా నడుముని టచ్ చేయాలని చెయ్యి ముందుకు తీసుకుని వస్తాడు. అది గమనించిన రణవ్ మిహిరా చెయ్యి పట్టుకుని తన ముందుకు లాక్కుని నిలబెడతాడు.
నువ్వు ముందే ఉండు, వెనుకొద్దు అని చెప్తాడు. దాంతో మిహిర అమ్మయ్య అనుకుని ఎప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రణవ్ మిహిరాని ముందుకు నిలబెట్టడంతో మిహిర నడుం టచ్ చేయలేకపోయాడు అని అసహనంగా ఫీల్ అవుతాడు. కానీ మళ్ళీ మిహిర నడుం టచ్ చేయాలని చెయ్యి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే అతని చెయ్యి గట్టిగా పట్టుకుని కోపంగా వేళ్లు విరుస్తాడు రణవ్. నొప్పికి అతడు అరిచేలోపే అరవకు, అరిచావంటే నీ బండారం అందరి ముందు బయట పెట్టి చెప్పుతో కొట్టిస్తా అని అతనికి మాత్రమే వినిపించేలా కోపంగా వార్నింగ్ ఇస్తాడు. రణవ్ వార్నింగ్ కి భయపడి నొప్పికి అరవలేక ఏడవలేక నరకం అనుభవిస్తూ ఉంటాడు. గుడికి వచ్చామా, దేవుడు దర్శనం చేసుకున్నామా, ప్రసాదం తీసుకుని వెళ్ళామా అని అన్నట్టు ఉండకుండా ఇక్కడికి వచ్చిన అమ్మాయిలను ఇబ్బంది పెట్టాలని చూస్తావా చెత్తనా కొడక అంటూ కోపం తీరేలా వాడి చేతి వేళ్లు విరుస్తూ ఉంటాడు. వాడు నొప్పికి అల్లాడిపోతూ, సార్ వదిలేయండి సార్, మేడం మీ తాలూకాని తెలియక తాకాలని చూశాను, మరెప్పుడు మేడం వైపుకు కన్నెత్తి కూడా చూడను అని నొప్పికి ఏడుపు గొంతుతో అడుక్కుంటాడు. నా పిల్ల జోలికే కాదు, ఏ పిల్ల జోలికి వెళ్ళినా నీకు అదే ఆఖరి రోజు అవుతుంది, గుర్తు పెట్టుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాడి చెయ్యి వదులుతాడు రణవ్. తన ముందు వాళ్ళ ప్రసాదం తీసుకుని వెళ్ళటంతో మిహిర కూడా ప్రసాదం తీసుకుని రణవ్ని పట్టించుకోకుండా వెళ్తుంది. నొప్పికి చెయ్యి ఊదుకుంటున్నవాడు మిహిర వెళ్ళటం చూసి, దీనివల్లే నా వేలు విరిచాడు వాడు, నా వేలు విరిచిన వాడిని దీన్ని అస్సలు వదలను అని మనసులోనే అనుకుంటూ కోపంగా వెళ్తున్న మిహిర వైపుకు చూస్తూ ఉంటాడు. వాడు మళ్ళీ మిహిరని చూస్తూ ఉండడం గమనించిన రణవ్ వాడు ఎదురుగా నిలబడి నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తాడు. రణవ్ వార్నింగ్ కి భయంతో ముఖం తిప్పి ప్రసాదం తీసుకుని ఆ దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోతాడు. అక్క ప్రసాదం అని ప్రసాదం తీసుకుని వచ్చి చేతికి ఇస్తుంది. ప్రసాదం తీసుకుని రావడానికి ఎంత టైం పట్టింది ఏంటి బేబీ అని అడుగుతాడు వాసుదేవ్. క్యూ చాలా పెద్దగా ఉంది డాడీ, అందుకే లేట్ అయ్యింది. అయ్యో మా మహి చాలా కష్టపడింది, అలసిపోయావు కదా, ప్రసాదం తిను అని మహికి ప్రసాదం తినిపిస్తుంది శ్రద్ధ. అక్క నాకే పెడుతూ ఉన్నావు, నువ్వు కూడా తిను అని శ్రద్ధకి పెడుతుంది. కూతుళ్ళకి ఒకరి మీద ఒకరికున్న ప్రేమని చూసి ప్రేమగా వాళ్ళ తల నిమురుతాడు వాసుదేవ్. డాడీ మీరు కూడా ఆపట్టండి అని ఇద్దరు మార్చి మార్చి తినిపిస్తారు తండ్రికి. వీళ్ళని గమనిస్తూ ఉన్న బామ అంబిక వాళ్ళు, అత్తయ్య వాళ్ళ ప్రేమను చూస్తూ ఉంటే అక్క చెల్లెల్లా ఉన్నారు అంటుంది. నాకు అలాగే అనిపిస్తూ ఉంది అంబిక, ఆ పక్కన ఉన్న వ్యక్తి వాళ్ళ నానేమో అంటుంది బామ. వీళ్ళు మాటల్లో ఉండగానే ప్రసాదం తీసుకుని అక్కడికి వస్తాడు రణవ్. బామ ఇదిగో ప్రసాదం అని ఇస్తాడు. ఇంత ఆలస్యమే అయింది ఏంటి కన్నయ్య, ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటే దారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అనుకోకుండా నాకు తగిలారు, దాంతో ప్రసాదం నేలపాలు అయ్యింది బామ్మ అని మళ్ళీ తీసుకుని వచ్చేసరికి లేట్ అయ్యిందని చెప్పి బామ్మ పక్కన కూర్చుంటాడు. ఇంతకీ అన్నయ్య డాడీ ఏది? మీ అన్నయ్య ఏదో ఆఫీస్ కాల్ వచ్చిందని పక్కకు వెళ్ళాడు, మీ నాన్న తనకి కావలసిన వాళ్ళు కలిస్తే మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్తుంది బామ్మ. ప్రసాదం తినడం పూర్తవడంతో బేబీ ఇక వెళ్దామా అని అడుగుతాడు వాసుదేవ్. అలాగే డాడీ అని మెట్ల మీద నుండి కిందకి దిగుతుంది మిహిర. వాసుదేవ్ వాళ్ళు గుడి నుంచి బయటకు వెళ్తూ ఉంటే మిహిర కళ్ళు మాత్రం రణం కోసం వెతుకుతూ ఉంటాయి. గుడి ప్రాంగణంలో కూర్చుని ప్రసాదం తింటూ ఉన్న రణం కనిపించడంతో తెలియకుండానే మిహిర పెదవుల మీద నవ్వు వచ్చి చేరుతుంది. ప్రసాదం తింటున్న రణంకి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించడంతో తినడం ఆపి పక్కకి తిరుగుతాడు. రణం తల తిప్పే సమయానికి మిహిర ముందుకు తిరిగి శ్రద్ధ వెనుకే బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి కన్నయ్య చూస్తూ ఉన్నావు, తిను అని అంటుంది బామ్మ. దాంతో ప్రసాదం తినడం పూర్తి చేస్తాడు రణవ్. అమర్ అచ్యుత్ కూడా రావటంతో బామ్మ వాళ్ళకి కూడా ప్రసాదం ఇస్తుంది. ప్రసాదం తినడం పూర్తయ్యాక అక్కడి నుండి అందరూ ఇంటికి బయలుదేరుతారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.